హలో ఎవరివన్, వైఎస్ఆర్సీపీ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు కీలక పాత్ర పోషిస్తారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈయన మీద ఎవరో ఒక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి ఆ స్కెచ్, దీని వెనక ఏం నడుస్తుంది, ఒకసారి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఏంటి సార్ బొత్స సత్యనారాయణ గారి మీద సో ఇలా స్కెచ్ చేయడం ఏంటి? కుట్ర జరుగుతుంది అనేది ఆయన అనుమానిస్తున్నారు. ఎవరో కుట్ర చేస్తున్నారు తన మీద. ఆ కుట్ర ప్రాణగండం దిశగా కుట్ర చేస్తున్నారా, ప్రాణగండం ఉండేలాగా అసలు ఎలాంటి కుట్ర చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అనేది ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఉత్సవం జరిగింది. సినిమానోత్సవం అంటే అక్కడ ఉత్తరాంధ్రలో జరుగుతుంది. దాంట్లో ఒక డయాస్ కడితే డయాస్ కూలిపోయింది. ఆ డయాస్ కూలిపోవడం వెనక ఎవరో కుట్ర ఉంది అనేది ఆయన అనుమానం, బొత్స సత్యనారాయణ గారిది, సినిమానోత్సవం సందర్భంగా. సో అక్కడ కుట్ర ఎవరు పడినారు? ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ డయాస్ ఎవరు ఏర్పాటు చేసి ఉంటారు? ఒకవేళ అందరూ సినిమానోత్సవంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నా కానీ ఆయన మీద మాత్రమే కుట్ర పడినారని చెప్పి అలా అనుకోగలరు? అనుకోవడానికి లేదు కదా. సో కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి అనుమానం ఎవరి మీద ఉంది? సొంత పార్టీ వాళ్ళ మీద ఉందా, లేదంటే ప్రత్యర్థి పార్టీ మీద ఉందా అని అంటే, బొత్స సత్యనారాయణ గారిని ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తక్కువగా చూస్తున్నారు. ఆయన పట్ల కొంత వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం ఉంది అనేది ఈ మధ్యకాలంలో వినిపించింది. ఎందుకంటే అసెంబ్లీలో పాలసీ మ్యాటర్లో అధిష్టానం ఒక రకంగా ఉంటే బొత్స సత్యనారాయణ మండలిలో మరొక రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో మండలి సమావేశాల సందర్భంగా వచ్చినటువంటి టాక్. సో అంటే కుట్ర ఎవరు పడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు. రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా లభించినటువంటి పదవి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి లభించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో లేదు ప్రతిపక్ష నాయకుడు హోదా. కానీ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అంటే అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలు ఇచ్చే పెద్దోడా, లేదంటే బొత్స సత్యనారాయణ పెద్దోళ్ళ అంటే ఖచ్చితంగా బొత్స పెద్దోళ్ళు రాజ్యాంగపరంగా లభించిన పదవుల్లో. ఇది జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అనేది చాలా కాలంగా వినిపిస్తోంది. సో ఇప్పుడు సినిమానోత్సవంలో డయాస్ ఏర్పాటు చేస్తే ఆ డయాస్ కూలిపోవడానికి కుట్ర ఉంది అని చెప్పి ఈయన భావిస్తున్నారు. మరి ఆ కుట్ర ఎవరు చేస్తుంటారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేశారు అని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి ఆయన మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు సార్ ఇలాంటి? అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఒక సినీ సెలబ్రిటీస్ ఒక ఈవెంట్ లో వస్తే సో వాళ్ళని పార్టీ నుంచి తీసేశారంట, అక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారని. అలాంటిది ఎట్లాంటివి ఏమన్నా చూసుకోవచ్చా మనం? ఇప్పుడు జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది ఏంటంటే, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా మంచి ఫాలోయింగ్ ఉన్నా, లేదంటే ఎవరైనా ఆయనకన్నా హైట్గా ఉన్నా, లేదంటే ఎవరైనా ఆయనకంటే మంచి డ్రెస్సులు వేసుకున్నా ఆయన తట్టుకోలేరు అనేది ఆయన గురించి చెప్తూ ఉంటారు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. సరే, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విమర్శించేటువంటి వాళ్ళ విమర్శల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాస్తవం, ఏ పార్టీ వాళ్ళైనా. కానీ అందరూ కామన్గా ఒకే విమర్శ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వినరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే బాగుండేటువంటి వాళ్ళని దగ్గరగా చూడలేరు, ఆయనకంటే మంచి డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళని చూడలేరు, ఆయనకంటే బాగుండేటువంటి వాళ్ళని చూడలేరు, అంటే అందంగా ఉండేటువంటి వాళ్ళని. ఇలాంటి యాటిట్యూడ్ ఆయనకు ఉందని చెప్పేసి కామన్గా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తుంటారు. జనరల్గా ఏ పార్టీ నుంచి అయినా వచ్చినటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు, కానీ అధినేతని లేదంటే ఆ పార్టీని భిన్నంగా విమర్శిస్తుంటారు. ఒక్కొక్కరు అనుభవం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ కామన్గా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలవడం జరిగింది 2019 ఎలక్షన్ ముందు. ఆయన పాదయాత్రకు వెళ్తున్న సందర్భంగా కొంతమంది జర్నలిస్టులని ఆయన పిలవడం జరిగింది. నేను ఒక ఛానల్లో హెడ్గా ఉన్నప్పుడు ఆ టైంలో నేను కూడా
వెళ్ళాను వాళ్ళు ఆహ్వానిస్తే. దాదాపు గంటన్నర పాటు ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడారు, అందరితోటి జోవియల్గా మాట్లాడారు, ఫ్రెండ్లీగా మాట్లాడారు, అలాగే కసిగా కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చెడిపోయిన రాజకీయాలు, ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, విశ్వసనీయత విలువల్లో లేనటువంటి రాజకీయాలు, కాబట్టి దీంట్లో మార్పు తీసుకురావాలి, దానికోసం నేను పాదయాత్రకు వెళ్తున్నాను, మీకు కోఆపరేషన్ కావాలి అని చెప్పి ఆ మీటింగ్ హైటీ మీటింగ్ పెట్టారు. సో ఆ రోజున ఆయన్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ యుగోయిస్టిక్ కానీ లేదంటే వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కానీ నాకు కనిపించలే ఆ రోజున. ప్లస్ ఆయనలో ఏదో కసి ఉంది, ఆయనలో ఏదో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు సమాజంలో, సంథింగ్ కొత్త లీడరు ఏదో ఒక ఆలోచిస్తున్నారు, మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు, మార్పు చేసేటువంటి అవకాశం ఉంది, నీతివంతమైన రాజకీయాలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ రోజు చాలామంది భావించారు. ఆ భావించినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. సీన్ కట్ చేస్తే 2019లో సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది 2024 వరకు అనేది చూడకుండానే తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి కాగానే ప్రజావేదికను కూల్చేశారు. 9 కోట్లు పెట్టి నిర్మించినటువంటి ప్రజావేదిక అది. దాన్ని కూల్చేశారు. దాన్ని కూల్చేసిన రోజునే ఈయనలో ఏదో తేడా ఉంది, పైకి కనిపించేటువంటి మనిషి కాదు, దగ్గర నుంచి చూసి మనం మాట్లాడి అతన్ని అంచనా వేయటంలో పొరపాటు పడ్డాము అనేటువంటి ఫీలింగ్ ఆ రోజే కలిగింది. సో తీరా చూస్తే ఆయన పరిపాలన 24 వరకు మనం చూసాం. ఓకే, చూసిన తర్వాత ఏమనిపించింది, కేసులు పెట్టారు అనేక మంది మీద. తర్వాత డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. తర్వాత వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు బయటకు వచ్చింది. సరే, కోడికత్తిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయన తల్లి చెల్లి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మరి బొత్స సత్యనారాయణ గారి విషయంలో ఎవరు చేస్తున్నారు కుట్ర అనేది పల్లా శ్రీనివాసరావు గారు చెప్పిందని మనం కాదన్నాం కదా. పల్లా శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వల్ల ఆయన మీద కుట్ర చేస్తున్నారు, మాకేం పని అంటున్నారు. సో కాబట్టి పల్లా శ్రీనివాసరావు అది నమ్ముదామా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆల్రెడీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ మండలిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సభ్యులు గౌరవిస్తున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. మరి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేదంటే ఇతర పార్టీ వాళ్ళైనా బొత్స సత్యనారాయణ గారు అందరితోటి బాగుంటారు. వివాదాస్పదమైనటువంటి నాయకుడు కాదు ఆయన, వివాద రహితుడు. వీళ్ళంత వరకు అందరితోటి కొంత స్నేహంగా ఉండాలని కోరుకునేటువంటి నాయకుడు. మరి అలాంటప్పుడు కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇప్పుడు అందుకే పల్లా శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు క్లియర్గా చెప్తున్నారు, అయ్యా నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, మీ పార్టీలో వాళ్ళే మీరే కుట్రలు చేసుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళు మీ మీద కుట్రలు చేసినటువంటి వాళ్ళు ఎవరో మీ పార్టీలో వాళ్ళని ఎవరినో కనుక్కోండి, మీరే కనుక్కోండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు శ్రీనివాసరావు గారు. ఓకే. సో సిరిమానోత్సవంలో డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్ని కూల్చేసి ఈయనకేదో ప్రమాదం తలపెట్టాలని చెప్పి ఎవరు చేస్తారు, ఎవరు చేసే అవకాశం ఉంది అని అంటే పల్లా శ్రీనివాసరావు గారు వివరణ ఇస్తున్నారు. మరి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరు బొత్స సత్యనారాయణ మీద కుట్ర చేస్తున్నారు అనేది ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.